వైద్యు నారాయణ హరి అంటారు. డాక్టర్ను దేవుడితో సమానంగా చూస్తారు. కానీ ప్రస్తుతం వైద్యం వ్యాపారంగా మారిపోయింది. కాసుల కక్కుర్తితో అమాయకుల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. మచిలీపట్నంలో ఎంఆర్ఐ సిటీ స్కాన్ పేరుతో ప్రజలను మోసగిస్తూ వేలల్లో వసూలు చేస్తున్నారు. మచిలీపట్నంలో ఎంఆర్ఐ సిటీ స్కాన్ మాయ మామూలుగా లేదు. రేడియాలజిస్ట్ డాక్టర్ లేకుండా స్కానింగ్ సెంటర్ నిర్వహిస్తున్నారు. వేల రూపాయలు ఖర్చు చేసి పరీక్ష చేయించుకున్న రోగులకు తప్పుడు రిపోర్ట్ ఇస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అయితే మచిలీపట్నం ఎంఆర్ఐ స్కానింగ్ సెంటర్లో రేడియాలజిస్ట్ డాక్టర్ లేకుండా కేవలం టెక్నికల్ అసిస్టెంట్లపై మాత్రమే స్కానింగ్ సెంటర్ నిర్వహిస్తున్నారు. అడిగేవారు లేకపోవడంతో ఇష్టం వచ్చినట్లు రిపోర్ట్ ఇస్తూ రోగుల దగ్గర నుంచి అందిన కాడికి దండుకుంటున్నారు. టెక్నికల్ అసిస్టెంట్లు అరాకొర జ్ఞానంతో తప్పుడు రిపోర్ట్ ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు బాధితులు. డాక్టర్ గారి దగ్గరికి వీళ్ళు వెళ్ళినప్పుడు ఆ డాక్టర్ గారు ఏంటంటే పేషెంట్ హిస్టరీ బట్టి ఇంకా అది స్టంట్ కాదు, దాని వెనకాల స్టోన్ ఉండొచ్చు అని రివ్యూ రిపోర్ట్ అని అడిగారు. ఇదేంటే టెలి రిపోర్టింగ్ కాబట్టి మళ్ళీ ఏదన్నా మీకు ఏదన్నా క్లారిఫికేషన్ కోసం రిపోర్ట్ కోసం మీరు అడగొచ్చు. అందుకని దాని మీద కింద మెన్షన్ చేసి ఉంటుంది. మళ్ళీ డాక్టర్ గారు అడిగితే మళ్ళీ మేము మా రేడియాలజిస్ట్ గారితో మాట్లాడి రివ్యూ రిపోర్ట్ ఇప్పించాం. అదేంటంటే అప్పుడు డాక్టర్ గారు చూసి మళ్ళీ థిన్ సెక్షన్స్ కూడా చూసి దానిలో ఏంటంటే రేనల్ క్యాలిక్యులస్ ఉంది, స్టంట్ వెనకాల ఓవర్లాప్ అయిపోయింది అని చెప్పి ఆయన మళ్ళీ రివ్యూ రిపోర్ట్లో మళ్ళీ ఇంకో రిపోర్ట్ ఇచ్చారు. అది మొన్న పాత రిపోర్ట్ తీసేసుకొని మళ్ళీ రివ్యూ రిపోర్ట్ మేము వాళ్ళకి ఇచ్చాం. రివ్యూ రిపోర్ట్ వాళ్ళకి ఇచ్చాం అంతే. వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి మేము చెప్పేది అయితే అర్థం కాలేదు. మచిలీపట్నంకు చెందిన కొంతమంది డాక్టర్లు ఈ సిటీ స్కాన్ నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే సిటీ స్కాన్ నిర్వహణకు రేడియాలజిస్ట్ క్వాలిఫికేషన్ ఉన్న డాక్టర్ ఉండవలసి ఉండగా కేవలం టెక్నికల్ అసిస్టెంట్లతో మాత్రమే స్కానింగ్ సెంటర్ కొనసాగుతోంది. స్కానింగ్ సెంటర్ యజమానులు అధికారులకు తప్పుడు సమాచారం ఇచ్చి స్కానింగ్ సెంటర్ను నిర్వహిస్తున్నారని రోగులు వాపోయారు. ఇప్పటి వరకు మచిలీపట్నం ఎంఆర్ఐ సిటీ స్కానింగ్ సెంటర్పై అనేక ఆరోపణలు వచ్చినా కృష్ణా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఎటువంటి తనిఖీలు నిర్వహించలేదు. మచిలీపట్నం 14వ డివిజన్లో ఉన్న మచిలీపట్నం ఎంఆర్ఐ స్కానింగ్ సెంటర్లో వేల రూపాయలు ఖర్చు చేసి స్కానింగ్ పరీక్ష చేయించుకుంటే తప్పుడు స్కానింగ్ రిపోర్టు ఇచ్చారంటూ కొంతమంది రోగులు తమ ఆవేదన వ్యక్తం చేశారు. పెడన 5వ వార్డుకు చెందిన వహీదా బేగం ఇటీవల మచిలీపట్నం ఎంఆర్ఐ స్కానింగ్ సెంటర్లో సిటీ స్కాన్ పరీక్ష చేయించుకుంది. అయితే ఈ పరీక్షలో తనకి ఎటువంటి ఇబ్బంది లేదని స్కానింగ్ సెంటర్ నిర్వాహకులు తెలిపారు. అయితే మళ్లీ వేరే డాక్టర్ వద్దకు వెళ్లి తన ఇబ్బంది చెప్పగా వేరే స్కానింగ్ సెంటర్కు రిఫర్ చేశారు. మరొక స్కానింగ్ సెంటర్లో రోగి సిటీ స్కాన్ పరీక్ష చేయించుకుంది. అందులో రేడియాలజీ డాక్టర్ సమస్య ఉందని తేలింది. దీంతో రోగి బంధువులు ఆగ్రహంతో స్కానింగ్ సెంటర్లో ఆందోళన చేశారు. ఇప్పుడు మా మదర్ ఏమో ఈ విషయం చూసిన కాడి నుంచి మళ్ళీ సేమ్ అనారోగ్యంతో పాడైపోయి బెడ్ మీద పడిపోయింది. ఫస్ట్ లేదని చెప్పి ఒక రిపోర్టు, తర్వాత ఉందని చెప్పి ఒక రిపోర్టు. ఏంటి అని వీళ్ళ సిటీ స్కాన్ వాళ్ళకి కాల్ చేస్తే మేము ఆరోగ్యశ్రీకి అవసరం అయ్యేలా రిపోర్ట్ మేము ఇచ్చాం, మాకు సంబంధం లేదు, ఏదన్నా ఉంటే డాక్టర్ గారితో మాట్లాడుకోండి అన్నారు. డాక్టర్ గారు అలా అడిగారు, మేము అలా ఇచ్చామని చెప్పారు సార్. ఇప్పుడు మేము ఏ బేస్ మీద వెళ్ళాలి, పేషెంట్ని ఏ నమ్మకంతో మేము ఈ స్కానింగ్ సెంటర్లు తిరగాలి అర్థం కావట్లేదు సార్. 4,500 డబ్బులు కట్టి మేము ఈ రిపోర్ట్ కరెక్టా అబద్ధం అని చెప్పి వారం తర్వాత డాక్టర్ గారిని అడిగే తరగా ఆయన తెలియట్లే వాళ్ళకి ఏంటి అనేది. నైట్ ఫోన్ చేస్తే మాకు ఈ టైంలో మేము మాట్లాడడం, ఏదన్నా ఉంటే డాక్టర్ గారితో మాట్లాడుకోండి. కృష్ణా జిల్లా వ్యాప్తంగా రేడియాలజిస్ట్ లేకుండా నిర్వహిస్తున్న స్కానింగ్ సెంటర్లను గుర్తించి పూర్తి స్థాయిలో విచారణ జరిపి వాటిపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు.